ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా వచ్చేది. అందరికీ నమస్కారం అండి. వేదికని అలంకరించిన డాక్టర్ సలీం గారు, మా ప్రియమిత్రులు జలీల్ మాస్టర్ గారు, అట్లానే డైనమిక్ లీడర్ కోటా శ్రీనివాస్ గారు, మార్కెటింగ్ రంగంలో ఒక అద్భుతాలు సృష్టించిన అల్లా బక్ష్ గారు, అదేవిధంగా చిన్న వయసులోనే ఎంతో గొప్ప గొప్ప వెంచర్స్ వేసి అట్లానే వాళ్ళ పెద్దకి చాలా అన్ని ఆయన చూస్తున్న కరీం గారికి, అదేవిధంగా అబ్బాయి చౌదరి గారు, అదేవిధంగా లావణ్య మేడం గారు, పూర్ణ మాస్టర్ గారు, అట్లానే మాకు ఫస్ట్ నుంచి ఈ 9 నెలల నుంచి మాతో తోడుండి అన్ని కార్యక్రమాలు పాన్ ఇండియా వైడ్గా నడిపిస్తున్న సౌరవ్ రోహిత్ గారికి, అదేవిధంగా మా జిల్లా ఫ్రాంచైజీ జిఎస్ఆర్ ఆంజనేయులు గారికి, అదేవిధంగా మా ఇంకా ఫ్రాంచైజీ ఓనర్స్ అయిన నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఒకళ్ళు, అదేవిధంగా మా స్టాఫ్ అసోసియేట్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఎప్పుడు కూడా మేము ఇంటి కూర్చున్నాం, మీరు ఎక్కడ ఉన్నారు, ఇదే వెంచర్లో మీటింగ్ జరుగుతుంటే నేను అటు పక్కన్నాను. పక్కన్నప్పుడు వచ్చాము, ఒక 500 మంది తోటి చాలా పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు జలీల్ మాస్టర్ గారు. ఆ రోజు చూడటం జరిగింది. దాని తర్వాత కొన్ని రాజకీయ కారణాలు అన్నిటి వలన ఈ వెంచర్ ఆ రోజు అమ్మలేకపోయారు ఎవరన్నా కానీ. అంటే వెంచర్ తీసుకోవటం వాటికే మనతో ఉంటుందండి, అది మొత్తం కూడా ఇక్కడున్న పొలిటికల్ సినారియా ఆర్ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అటువంటిది ఆ 2 కారణాలతోటి మనకి ఈరోజు కాలేదు కాబట్టి మన చేతికి వచ్చింది. కాబట్టి ఇందాక హరీష్ గారు అడిగారు, ₹1 కారు 50 లక్షలు, 25 లక్షలు, 10 లక్షలు అని చెప్పేశాను. నేనంటాను మొత్తం కూడా హరీష్ గారు అడిగిన ₹1 కారు మీ అందరు తీసుకోవాలంట. ఎట్లా తీసుకుంటారు ఏంటంటే అది రియల్ భూమి ద్వారానే సాధ్యం, దేని ద్వారా సాధ్యం కాదు. నేను కూడా రియల్ ఎస్టేట్ లో చాలా మోసపోయినండి. ఒక్కసారి అడుక్కుంటున్న కూడా భిక్ష పెడితే వాళ్ళే మమ్మల్ని ద్రోహం చేశారు, ₹2 కోట్ల అగ్గొట్టేశారు. ఆ దాంతో ఇటువంటి వ్యవస్థలోనే మనం మార్పు తీసుకురావాలి అన్న దీంతో స్టార్ట్ చేసింది రియల్ భూమి. నేను వెళ్ళినప్పుడు లిటరలీ అడుక్కుంటున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ఎంతన్నా ఉండొచ్చు. నేను ఒకేసారి ఒక 2000 మంది ఏజెంట్లను పెట్టి మొత్తం చేస్తే నేను జస్ట్ ఇంకో వెంచర్కి వెళ్ళగానే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఒకప్పుడు రోడ్ల మీద అడుక్కొని నా దగ్గర చేతులు కట్టుకున్నాడు. ఇవాళ వాడు 1000 కోట్లు సంపాదించవచ్చు, ఎంత సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మానవత విలువలు లేనప్పుడు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మనకు అనవసరం. మనం సంపాదించి పెడితేనే కంపెనీలు ఉన్నాయి. కస్టమర్ని మనం దేవుళ్ళ చూస్తున్నాం, కంపెనీలను మనం దేవుళ్ళ చూడాలి, అంతే. ఇది మన అనుకున్నది. ఎందుకు కస్టమర్ని ఎంతో కష్టపడి మనం తీసుకొస్తాం, అతను కొత్త పెళ్లి కొడుకులా తీసుకొస్తాం, వాడు అడిగిన ఏమి ఇస్తాం. మన దగ్గర మనసులో బాధ ఉన్నా కూడా పైకి ఎంతో ఆనందాన్ని వెదజల్లుతా వాళ్ళకి ఎంతో మనం సర్వీస్ ఇస్తాం. అటువంటిది వెంచర్ల ఓనర్లు మనకి ఎందుకు ఎవరు? వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నవాళ్ళు ఒకప్పుడు. కాబట్టి ఇవాళ మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం 90% వెంచర్ ఓనర్సే. ఎవరిని కలిపినా కూడా ఒక కథ చెప్తారు ఇక్కడ బయట ఉన్న వాళ్ళని. కాబట్టి అది ఉండకూడదు. ఎందుకంటే ఇవాళ శుభం డెవలపర్స్ ఫస్ట్ నా పేరు చూసి అట్రాక్ట్ అయ్యా మాస్టర్ గారు చెప్పగానే. రైట్, ఒక మంచి ఇది శుభం అంటే ఎవరు తీసుకున్నవాడు శుభం జరుగుద్ది. ఇట్లా రేటు ఆ రోజు కూడా జెన్యూన్ గా అనిపించింది. దీని తర్వాత ఎక్కడ చూసినా 18,000 20,000 అమ్ముతున్న క్రమంలో మనం ఎంతో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి నేను రేటు అడగటంలో మాత్రం ఖచ్చితంగా దాంట్లో రాజీ పడను. ఎందుకంటే మాది ఫ్యాన్సీ చిల్లర కొట్టుండేది. నన్ను ప్రతి కస్టమర్ వచ్చేసి 10 పైసలు కానీ, పావలా కానీ, ₹10 కానీ, రూపాయి కానీ తగ్గించుకుని అడుగుతూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ హక్కు. అట్లానే మనం చేసే ముందు ఏంటంటే అది మన హక్కు. కాబట్టి మనం ఎంచుకునేది ఎవరైనా రియల్ భూమిలో కొంటే రియల్ రేట్ అన్నది మాత్రం ఇవాళ ఇప్పుడు ఈ గుంటూరు ఏరియా మన ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో అంతా కూడా ప్రతి వాళ్ళు కూడా తెలుసుకొని మనతో కొన్ని లక్షల ఫ్యామిలీస్ ను ప్రభావితం చేసేవాళ్ళు.
ఉన్నారు, సమాజంలో వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు మార్కెటింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అత్యాశ. ఫస్ట్ ఆశ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళ ఆశకి కస్టమర్ కోరికకి మధ్య ఉండేది ఎవరు? అసోసియేట్. మనమే అసోసియేట్ అని చెప్పేసి అని పెట్టాం. మన రోహిత్ గారు ఫస్ట్ మనల్ని బ్రోకర్లని, మీడియేటర్స్ అని, ఏజెంట్స్ అనేది అది కరెక్ట్ కాదు, అసోసియేట్ అని చెప్పేసి అని మన రోహిత్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ లా చేసినంత మన దగ్గర నుంచి ఫీజు తీసుకుంటున్నాడు, ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఆడిటర్ ఫీజు తీసుకుంటున్నాడు. వాళ్ళకు ఉన్న గౌరవం ఇప్పుడు ఇంత వాళ్ళలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అయిన రియల్ ఎస్టేట్ లో మనం ఉన్న మనకెందుకు ఆ గౌరవం దక్కట్లేదు అంటే ఫస్ట్ ఆ గౌరవం దక్కటానికి కూడా దక్కేటట్టు చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. అందుకే మనం అంతా కూడా ఒక సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కూడా మన చేతుల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శుభం డెవలపర్స్ లాంటి వాళ్ళు రైట్ తక్కువ ఆశతో ఉన్నారు కాబట్టి రైట్ మనం వాళ్ళతోటి అన్నది ఫస్ట్. ఇది దానికి సంబంధించి ఇందాక హరీష్ బాబు గారు అడిగినప్పుడు మనం ఎవరు కూడా 10 లక్షలు కారినప్పుడు ఎవరు 4-5 ఎత్తాం. ఇక్కడ మనం ఏం చేసాం, 10 కోట్లు సంవత్సరంలో ప్రతి వాళ్ళు సంపాదించేటట్టు మన ప్లాన్ లో డిజైన్ ఉంది. దాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 కోట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇందాక కరీం గారు మాట్లాడుతా ఒకటి చెప్పారు, 99 సర్వీసులు ఒక ఎత్తు, రియల్ ఎస్టేట్ ఒక ఎత్తు అని చెప్పేసి. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఆ లాస్ట్ దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనమే కొనుక్కునే స్టేజ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అన్ని కూడా జెన్యున్ గా అవుతుందా లేదా? ఇప్పుడు మనం కొనిపిస్తున్నాం, కొనే స్థాయికి మనం రావాలంటే మన యాటిట్యూడ్స్ మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మనం రోజు ఏం చేస్తున్నామో, ప్రతి గంటకి ఏం చేస్తున్నామో ఒక వారం రోజులు మీరు రాసుకొని 8వ రోజు నుంచి మీరు కనుక మీ మనసాక్షికి మీరు సమాధానం చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు 10 కోట్లు సంపాదించడం ఖాయం అవుతుంది. నేను ఈ మధ్య షుగర్ పిక్ ప్రోగ్రామ్ అంతా ఒకటి చూశాను. ఎందుకంటే నాకు షుగర్ 419 వచ్చింది, డాక్టర్ మీరే చూశారు. వెల్త్ ఫిట్ ప్రోగ్రామ్ అనేది ఒక దాన్ని డిజైన్ చేస్తున్నాం. ఆ వెల్త్ ఫిట్ ప్రోగ్రామ్ లో వచ్చేసేసి హరీష్ బాబు గారు అంటోళ్ళు, అట్లానే సౌరవ్ రోహిత్ గారు అంటోళ్ళు, అదేవిధంగా పూర్ణ మాస్టర్ గారు, అట్లానే మేడం గారు, ఎవరైతే జలీల్ మాస్టర్ గారు, అట్లానే సలీం మాస్టర్ గారు, ఎవరైతే జనాలను ప్రభావితం చేయగలరో, ఎవరైతే మంచిగా మంచి మార్గం చెప్పి మంచి మార్గంలో తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళందరూ దీంతో మనం కూడా ప్రతి వ్యక్తి మార్చేటట్టు చేయడానికి వాళ్ళ సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుద్ది. దాని ప్రకారం మనం వాడు వచ్చేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనం ఒక 50,000 ఆఫీసులు ప్లాన్ చేసాం. ఇప్పుడు ఒక 104 ఆఫీసులు పూర్తయినాయి. ఏపీ అండ్ తెలంగాణలో 3,000 ఆఫీసులు పెట్టబోతున్నాం. దీనికి ఈ ఉగాదికి ఒక 40 నుంచి 50 దాకా ఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఒక్కటే, మనకి చెప్పినట్టు మనం శుభం డెవలపర్స్ తోటి ఖచ్చితంగా కలిసి జర్నీ చేద్దాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మనకున్న 3,000 ఆఫీసులు, అట్లానే భారతదేశంలో ఉన్న అన్ని ఆఫీసుల్లో కూడా శుభం తాలూకు వర్క్ జరిగేటట్టు 100% చూస్తామని చెప్పేసి అని మీకు మా తరపు నుంచి, మా మేనేజ్మెంట్ తరపు నుంచి మాటిస్తూ, అదేవిధంగా మా వాళ్ళందరినీ కూడా కోటేశ్వరం చేసే బాధ్యతలో మీరు కూడా పాల్పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హరీష్ బాబు గారికి, అదేవిధంగా మీరు ఎంతసేపు ఓపికగా విన్నందుకు మీకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి మీరు సంవత్సరం ఈ రోజు కొత్తగా వస్తే మీరు కూడా 10 కోట్లు సంపాదించాలని చెప్పి ఆశిస్తూ, ఇంకా చాలా ఉందండి చెప్పడానికి. ఈ సబ్జెక్టు చాలా పెద్దది. రియల్ ఎస్టేట్ అన్నది ఒక సబ్జెక్ట్ అయితే ఈ 99 సర్వీసులు మనం వాడుకున్నప్పుడే, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనం వాడుకున్నప్పుడు మాత్రమే, మనందరం కోటేశ్వరులు అయినప్పుడు మాత్రమే మనం ఇది చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం వేరే జొమాటో లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కొన్ని వేల కోట్లు అమెరికాకి తరలిపోతా ఉన్నాయి. మనమే
కస్టమర్స్ మనమే, యూజర్స్ ని, అదే విధంగా మనమే సప్లైర్స్ ని. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలంటే దానికి సంబంధించి కూడా 99 రకాల సర్వీసులు, గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, డ్యూటీ కేర్, బట్టలు, బంగారం అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. ఒక 3 తప్పితే పురుగు మందులు, అదేవిధంగా వైన్, ఇంకొకటి తప్పితే మిగతాది అన్ని దొరుకుతాయి. కాబట్టి దయచేసి ఏంటంటే అవన్నీ మీరు వాడేవి. లాస్ట్ అవసరం రియల్ ఎస్టేట్. మనందరం సంపాదించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. మనం కూడా సమాజంలో ఇందాక హరీష్ బాబు గారు కార్ అంటే కూడా అందరూ రీల్ భూమి ప్రతి అసోసియేట్ చెయ్యాలి, లక్షల మంది. ఎందుకంటే ఇక్కడ దోపిడీ అన్నదాన్ని మనం గుర్తించాం, దాన్ని అరికట్టడమే మన పని. మనతో కలిసి వచ్చిన వాళ్ళందరితోటి మనం ఖచ్చితంగా మన స్నేహస్తాన్ని అందిస్తూ మనం 1 కోటి మందిని ఒక 2 years లో చేస్తాం అసోసియేట్స్ ని. ఇవాళ మీకు అందరికీ కొత్త వాళ్ళైతే ఇవాళ చెప్తున్నాం, పాత వాళ్ళకైతే రోజు మనం మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఆ 1 కోటి మందితో మనతో 1 కోటి మంది అనే నినాదంతో మనం ముందుకెళ్దామని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హరీష్ బాబు గారికి, అట్లానే భోజనానికి రెడీగా ఉన్న మన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్.